హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో శ్రీ చైతన్య స్కూల్ నిర్వాహకం బయటపడింది. కనీస నిబంధనలు లేవు. అసలు ఏ ఏరియాలో స్కూళ్లు కాలేజీలకు అనుమతి లేకపోయినా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. శ్రీ చైతన్య స్కూల్ నిర్వహణ మరింత వివాదాస్పదంగా ఉంది. ఫైర్ సేఫ్టీ నార్మ్స్ లేవు. అపరిశుభ్రమైన వాతావరణం దర్శనమిస్తోంది. జైల్లో ఖైదీలను బంధించినట్లుగా పిల్లలను పెట్టి చదువుల ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఫుడ్ బాగోలేదంటూ కిటికీల్లో నుంచి పిల్లలు బయటకు చెబుతున్న దుస్థితి. హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో శ్రీ చైతన్య స్కూల్ నిర్వాహకం బయటపడింది. కనీస నిబంధనలు లేవు. అసలు ఆ ఏరియాలో స్కూళ్లు కాలేజీలకు అనుమతి లేకపోయినా పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. శ్రీ చైతన్య స్కూల్ నిర్వహణ మరింత వివాదాస్పదంగా మారింది. ఫైర్ సేఫ్టీ నార్మ్స్ లేవు. అపరిశుభ్రమైన వాతావరణం దర్శనమిస్తోంది. జైల్లో ఖైదీలను బంధించినట్లుగా పిల్లలను పెట్టి చదువుల ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఫుడ్ బాగోలేదంటూ కిటికీలోంచి పిల్లలు బయటకు చెబుతున్న దుస్థితి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ అంజీ అందిస్తారు. అంజీ, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు? ఎస్ పద్మ, మనం చూడొచ్చు శ్రీ చైతన్య సంబంధించి అయితే ఏదైతే మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ దగ్గర మనం ఉన్నాము, మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే దీని ప్రకారం చూస్తే మాత్రం శ్రీ చైతన్యకు సంబంధించిన కాలేజ్ సంబంధించిన ఏదైతే అంటే ఇక్కడ ఏదైతే అంటే అయ్యప్ప సొసైటీకి సంబంధించిన ఎటువంటి అయితే అనుమతులు లేకుండా విద్యాశాఖ అంటే రోజు అంటే కొన్ని వేల మంది అయితే ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం కావచ్చు, మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. అది స్కూల్ సంబంధించిన బిల్డింగ్. అంటే దీంట్లో కనీసం 2000 నుంచి 3000 మంది ఆ పిల్లలు ఉంటారు. అంటే ఎటువంటి సేఫ్టీ నార్మ్స్ లేకుండా కూడా ఇక్కడ విద్యాభ్యాసం నిర్వహిస్తున్నారు. చైతన్య స్కూల్ సంబంధించి అంటే దీంట్లో చాలా మంది పిల్లల కథనం ప్రకారం అయితే బీఆర్పీ న్యూస్ సంప్రదించడం జరిగింది. ఇక్కడ ఫుడ్ నాణ్యత లేదు, ఏం లేదు. మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ అంటే ఏదైతే ఫుడ్ సంబంధించిన అంటే దానికి సంబంధించిన పాత్రలు ఇక్కడ మనం చూడొచ్చు. అంటే దీని ప్రకారంగా చూస్తే అపరిశుభ్రమైన వాతావరణము, ఏదైతే ఈ గిన్నెలతోనే మరి ఫుడ్ అంటే ఇక్కడికి వచ్చి ఫుడ్ కూడా అపరిశుభ్రంగా ఉన్నట్టు విద్యార్థులు అయితే చెప్తున్నారు. అంటే వాళ్ళు లోపల కిటికీల నుంచి అంటే మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. ఆ కిటికీల నుంచి కూడా మొత్తం మొరబెట్టుకుంటున్నారు. ఇక్కడ ఫుడ్ బాగుండట్లేదు, దీని మీద కంప్లైంట్ చేయండి అని కూడా పిల్లలు అయితే విద్యార్థులు అయితే మొరబెట్టుకున్నారు. అంటే ఇక్కడ కొన్ని వేల మంది అంటే ఇక్కడ రోజు వచ్చి ఫుడ్ నాణ్యత లేదు. ఇక్కడ వచ్చి వాటర్ అపరిశుభ్రంగా ఉంటుంది. ఏదైతే కాలేజీ పరిసరాల్లో మాత్రం మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్ చూడొచ్చు. అంటే కాలేజీ చుట్టూ మొత్తం మురుగునీటి ఉంటుంది. ఇక్కడే విద్యాభ్యాసంతో పాటు ఇక్కడ స్కూల్లో ఇక్కడ విద్యాభ్యాసంతో పాటు ఇక్కడ రెసిడెన్షియల్ కూడా ఉంటున్నారు. మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి అయితే అంటే ఏదైతే విద్యార్థులకు సంబంధించిన అయితే విజువల్స్ మనం చూడొచ్చు. అంటే ఇటు నుంచి కూడా దోమలు, విపరీతమైన దోమలతో మేము ఇబ్బంది పడుతున్నాం వరకు విద్యార్థులు చెప్తారు. అంటే ఈ శ్రీ చైతన్య అంటే ఆల్రెడీ మన గతంలో కూడా బీఆర్కే న్యూస్ లో అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఫుడ్ నాణ్యత లేదు. ఏదైతే ఫుడ్ తీసుకొచ్చే ఏదైతే వెహికల్స్ ఉంటాయో ఆ వెహికల్స్ కూడా అపరిశుభ్రంగా ఉండడము, ఎక్కడో బయట నుంచి ఫుడ్ వడ్డించుకొని ఇక్కడ తీసుకొస్తున్నారు. అక్కడ తీసుకొచ్చే సమయంలో అపరిశుభ్రంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అంటే దీని ప్రకారం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ అంటే ఈ క్యాంపస్ లో అయితే మినిమం 1000 మంది విద్యార్థులు అయితే ఉంటున్నారు. ఇక్కడ ఎటువంటి సేఫ్టీ నార్మ్స్ లేకుండా ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు. అంటే ఇక్కడైతే కళాశాల నిర్వహిస్తున్నారు. అంటే దీనికి సంబంధించిన అధికారులు ఇటు సైడ్ వచ్చిన దాఖలాలు కూడా లేదు. మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. అది ఈ చైతన్య కాలేజెస్ ఆపోజిట్ అంటే ఒక ఫిజిక్స్ వాలా అనేది ఒక కార్పొరేట్ కళాశాల అయితే ఉంది. దీనికి సంబంధించి మన ఎక్స్క్లూజివ్ బీఆర్కే న్యూస్ విజువల్స్ చూడొచ్చు. అక్కడ ఏదైతే విండోస్ కి అయితే ఉన్నాయో దాన్ని మొత్తం కప్పివేయడం జరుగుతుంది. అంటే దీని ప్రకారం చూస్తుంటే విద్యార్థులు బయట నుంచి ఏమి చెప్పుకోకుండా ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. ఇక్కడ నాణ్యత లేని ఆహారం గతంలో కూడా బీఆర్కే న్యూస్ కథనాలు కూడా కదా ఇక్కడ ఏదైతే ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించిన కాలేజీలు ఆల్రెడీ బొద్దింకులు వచ్చిన విషయం కూడా గతంలో కూడా బీఆర్కే న్యూస్ ప్రశ్నించడం జరిగింది. దీని మీద అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎవరైనా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నది? ఇక్కడ అనుమతులు లేకుండా ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లలో అనుమతులు అంటే ఫైర్ సేఫ్టీ నార్మ్స్ లేకుండా ఇక్కడ విద్యాభ్యాసం సరే ఇక్కడ ఏదైనా సరే ఏదైనా కానీ అగ్ని ప్రమాదం సంభవిస్తే వేల మంది విద్యార్థులు ఉండడం వల్ల ఏదైనా భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. దీని మీద ఎందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేసుకోవట్లు ఇంటర్మీడియట్ బోర్డు కానీ అంటే అధికారుల అవినీతి అనేది మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. మరో విధంగా చూస్తే కూడా ఈ బిల్డింగ్ ఏదైతే బిల్డింగ్ మనం చూస్తున్నాం కదా, ఈ బిల్డింగ్ సంబంధించి అంటే ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూపించే ప్రయత్నం చూస్తాము. అక్కడ ఏదైతే పోస్టర్ ఉందో ఆ పోస్టర్ జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఆ బిల్డింగ్ మేము సీజ్ చేశాము, ఆ బిల్డింగ్ లో ఎటువంటి అధికారికంగా ఏ పని చేయకూడదని కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడవచ్చు. ఆ బిల్డింగ్ ఆ పోస్టర్ పెట్టిన తర్వాత కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తారో దీన్ని టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులు అయితే భారీ స్థాయిలో అవినీతిలో పాల్పడుతున్నారో మనకు తెలుస్తుంది. ఈ విధంగా చూస్తే ఏంటంటే ఈ రోజు అదే ఏదైతే కార్యకలాపాలు అయితే చేస్తున్నారో దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడవచ్చు. ఈ రోజు మార్నింగ్ దీని ప్లాస్టిక్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం చూడొచ్చు, స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే దీని ప్రకారం చూస్తే అంటే జిహెచ్ఎంసీ అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ పూర్తిగా అవినీతమైనట్లు మనకు తెలుస్తున్నది. ఇక్కడ మొత్తం కాలేజీలు అంటే కాలేజీలకు ఎటువంటి అనుమతులు లేకపోయినా ఫైర్ సేఫ్టీ నార్మ్స్ లేకపోతే ఇక్కడ వీళ్ళకు పవర్ ఎలా అంటే దీనికి సంబంధించిన విద్యుత్ శాఖ అధికారులు దీనికి పవర్ ఎలా ఇచ్చారనే దాని మీద చూడొచ్చు. అంటే దీనికి సంబంధించిన కొన్ని కాలేజీలకు విజువల్స్ చూడొచ్చు. అంటే ఎటు సైడ్ చూసినా కూడా ఏదే కానీ అనుమతులు లేకుండా సెట్ బ్యాక్ లేకుండా నిర్వహించే పరిస్థితి ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ అంజీ.